హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనము ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయాలి, లేదంటే కన్నా ఏదైనా ఎగ్జామ్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ కానీ, ఎక్కడైనా మనము అడ్మిషన్స్ కానీ ఏదైనా ఫిల్ చేసేటప్పుడు మనకి ఫోటో విత్ సిగ్నేచర్ అని ఇలాగా మనం అప్లోడ్ చేయమని అడుగుతూ ఉంటారు. ఇది వచ్చేసి మినిమము 50 KB ఉండాలి అని ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఇమేజ్ సిగ్నేచర్ 46.7 KB ఉంది. అంటే కిలోబైట్స్ 46.7 KB ఉంది. కాబట్టి ఇది అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవుతుంది. ఓకేనా. అలాగే వితౌట్ సిగ్నేచర్తో మనకి 33.9 ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకి 88.4 KB ఉంది. అంటే ఇది ఎక్కువగా ఉంది. అలాగే ఇమేజ్ చూస్తే మనకి సిగ్నేచర్ కూడా 12.4. ఈ రెండును మనము యాడ్ చేద్దాము. ఓకే, యాడ్ చేసి సైజు కూడా ఇంక్రీజ్ ఉంటే డిక్రీజ్ చేసుకొని 50 KBలోకి తెచ్చుకోవాలి. ఆర్ బిలో KBలోకి, అంటే 50 లేదంటే అంతకాడికి తక్కువలోకి తీసుకొని వచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కన్నా ఆ ఇమేజ్ని మనము రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ విత్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ లేకుంటే పెయింట్. ఓకేనా. నేను ఫస్ట్ యాడ్ చేయాలి కాబట్టి సిగ్నేచర్ను పెయింట్లో ఓపెన్ చేస్తున్నాను. పెయింట్లో ఓపెన్ చేసేసి కింద కొద్దిగా స్పేస్ను డ్రాగ్ చేశాను. ఇక్కడ ఎందుకు డ్రాగ్ చేశానంటే అక్కడ సిగ్నేచర్ను ఇన్సర్ట్ చేయడం కోసం అండి. ఓకే, సేమ్ ఓపెన్ విత్ పెయింట్లోకి వెళ్ళేసి ఇక్కడ సెలెక్ట్ అని ఉంటుంది. సెలెక్ట్ క్లిక్ చేసేసి మనము ఈ సిగ్నేచర్ను సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసేసి దీన్ని Ctrl+C కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేస్తాం. అంటే ఇమేజ్లోకి ఫోటో పిక్చర్లోకి వచ్చేసి పేస్ట్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. దాన్ని మనం సైజ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. చేసుకొని డ్రాగ్ చేసుకొని మన ప్లేస్లో అలాగే ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. డ్రాగ్ చేయొచ్చు, లేదంటే కన్నా డౌన్ యారోతో డ్రాగ్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వైట్ బార్డర్లో క్లిక్ చేస్తే ఇలాగ మనకి డాట్స్ అనేవి కనబడుతుంటాయి. దాన్ని పట్టుకొని డ్రాగ్ చేసామనుకోండి, ఇమేజ్కి సరిపడు డ్రాగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకి పిక్చర్ అనేది ఇమేజ్ అనేది క్లియర్గా నీట్గా ఉంటుంది. ఓకే, ఇలా చేసిన తర్వాత మనము సేవ్ యాజ్ రెండు ఉంటుంది. సేవ్ యాజ్ క్లిక్ చేస్తే మనకి టైప్ అనేది చూపిస్తుంది. మనకి మోస్ట్లీ జేపీఈజీలోనే అడుగుతారండి మనకి అప్లోడ్ చేయడం కోసము. జేపీఈజీని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఫైల్ నేమ్ ఇస్తున్నాను నేను. ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత సేవ్ యాజ్ టైప్ అని కింద అడుగుతుంది. ఇక్కడ కూడా మనము టైప్ అనేది మార్చుకోవచ్చు. జేపీజీ కావాలన్నా GIF కావాలన్నా ఏది కావాలి అనేది. జేపీజీ మనకి కావాలి కాబట్టి జేపీజీలో మనం సేవ్ చేస్తున్నాం. ఇలా సేవ్ చేసుకోవచ్చు అండి. సేవ్ చేసిన తర్వాత నేను క్లోజ్ చేసేస్తున్నా. క్లోజ్ చేసిన తర్వాత మనము ఎడిట్ చేసినది రాజన్న మెయిన్ అండి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మెయిన్లో మనము దాని సైజ్ ఎంతనో మనం ఇక్కడ చూస్తే, ఓకే చూడండి 94.6 KB ఉంది. అంటే ఎక్కువ 50 KB ఉండాలి మనకి. 50 KB లేదంటే బిలో 50 KB ఉండాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి సిగ్నేచరు ఇమేజ్ రెండు మనం మిక్స్ చేసాం కాబట్టి సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. 94.6 KBకి ఇంక్రీజ్ అయిపోయింది. దీన్ని మనం డిక్రీజ్ చేయాలి. అంటే మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010, కొన్ని దాంట్లో 2007 ఉండొచ్చు. ఓకేనా. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళేసి ఇలాగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎడిట్ పిక్చర్ అని ఉంది. ఎడిట్ పిక్చర్ను క్లిక్ చేయండి. ఎడిట్ పిక్చర్ని క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ రీసైజ్ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి విడ్త్ హైట్ రెండు ఉంటాయి. లేదు అంటే పర్సెంటేజ్ ఉంటుంది. 100% చూపిస్తుంది మనకి. దాన్ని 50%లోకి తీసుకొని 50% ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఓకే అని క్లిక్ చేస్తే మనకి సైజ్ అనేది డిక్రీజ్ అయింది. నెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేయండి. ఓకే, క్లోజ్ చేస్తే మనకి ఇప్పుడు సైజ్ చూడండి. మనకి సైజ్ వచ్చేసి 31.3 KB. అంటే ఇది అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. అంటే 50 KB కాడికి తక్కువ ఉండాలి, 50 KB ఉండాలి మనకి. 31 అంటే ఎగ్జాక్ట్గా మనము అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ చూడండి 2.55 MB ఉంది. అంటే మనకి 50 KBలోకి రావాలి దీన్ని. ఓకేనా. చాలా ఎక్కువ మెమరీ ఉంది, అంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని డిక్రీజ్ చేయాలి. అంటే మనం ఏం చేస్తామంటే కన్నా ఇక్కడ చూడండి ఎడిట్ పిక్చర్లోకి వెళ్ళేసి మనము హైట్ క్రాప్ చేసుకోవచ్చు ఇలాగా మనము. ఓకే, ఇలా మనము క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ అనేది లెఫ్ట్ రైట్ నెక్స్ట్ టాప్ బాటమ్ అనేది ఇలా సెట్ చేసుకొని సేవ్ చేస్తున్నాను. ఓకే, దీనికి సేవ్ చేసేసి జేపీజీలోనే ఉంది. దీనికి ఒక నేమ్ అనేది ఇచ్చుకోండి. ఓకే, డైవీ. ఓకే, నెక్స్ట్ సేవ్
సేవ్ చేశాను. సేవ్ చేసి క్లోజ్ చేస్తాం అనుకోండి. క్లోజ్ చేసిన తర్వాత మనము దీనికి వచ్చేసి ఇది ఎంత ఉంది, మళ్ళీ క్రాప్ చేసినా కూడా 750 KB ఉంది. మనకి 50 KBలోకి రావాలి. ఓకేనా. నెక్స్ట్ ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010 ఓపెన్ చేశాను. ఎడిట్ పిక్చర్లోకి వెళ్ళేసి పర్సంటేజ్ని ఇప్పుడు పర్సంటేజ్ అనేది ఓకే 30 ఇచ్చాను. సేవ్. నెక్స్ట్ సేవ్ చేయండి. ఇలా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ క్లోజ్ చేస్తే మనకి హారిజంటల్గా చూపిస్తుంది. ఓకే 101 అంటే ఇంకా ఎక్కువగా ఉంది. ఓకేనా. ఇలాగా ఎక్కువగా ఉంటే మళ్ళీ ఓపెన్ చేయండి. ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కన్నా మ్యాక్సిమం 20% ఇచ్చుకోవాలి ఎక్కువగా ఉంటే. లేదంటే కన్నా 50 ఇచ్చామనుకోండి అది అలాగే ఎక్కువగానే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు తక్కువగా చూపిస్తుంది. ఓకే ఇప్పుడు చూడండి జస్ట్ ఎంత ఉంది, 25.4 KB. ఓకేనా. ఇలా చూపిస్తూ ఉంటుంది. ఇలాగ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హారిజంటల్గా ఉంది. మనకి హారిజంటల్గా ఉన్నదాన్ని మనము ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసామనుకోండి ఇది సెట్ అయిపోతుంది. ఇలాగైనా సెట్ అవుతుంది. లేదంటే కన్నా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లోకి వెళ్ళేసి ఆఫీస్లోకి వెళ్ళేసి మనము రొటేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇలా మనము ఫోటోను దానికి సంబంధించిన సిగ్నేచర్ను యాడ్ చేసుకోవచ్చు. దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే బాయ్.